లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అరకులోయ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలు, జలజలా పారే జలపాతాలు, పచ్చని పచ్చని పచ్చిక పచ్చని పచ్చిక బయళ్ళు, ఇక అబ్బురపరిచే గిరిజనుల జీవన శైలి. శీతాకాలం వచ్చిందంటే చాలు అందమైన ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రకృతి సోయగాలు వయ్యారాలు పోతూ పర్యాటకుల మదిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే అరకులోయలో మరో ప్రకృతి రమణీయ ప్రదేశం ఇప్పుడు రారమ్మని పిలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఆ అందమైన ప్రదేశం ఇప్పుడు పర్యాటకులను మైమరపించేస్తోంది. కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. పూతల స్వర్గాన్ని తలపించే మాడగడ మేఘాల కొండ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ మంచు కొండలను, మేఘాల అందాలను మనము చూసేద్దాం. అరకు వస్తే అందరం ఖచ్చితంగా చూసేది ఇక్కడ ఉన్నటువంటి జలపాతాలు, ప్రకృతి సౌందర్యాన్ని. కానీ నేను ప్లేస్కి తీసుకుపోతున్నా, అదే మాడగడ. అరకు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మేఘాల కొండ ఉంది. పాల సముద్రాన్ని తలపిస్తుంది, దింసా డాన్సులతో అలరిస్తుంది. అలాంటి ప్రదేశంలో సూర్యోదయాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే నాతోనండి. ప్రతి ఒక్కరి ప్రయాణం ఇప్పుడు మాడగడ వైపే వస్తుంది. ఎందుకంటే ప్రకృతి అత్యంత సుందరమైనటువంటి ప్రదేశంగా ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మాడగడ కనిపిస్తుంది. ఎంతో మంది అరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టూరిజం ప్లేసెస్‌కి ఖచ్చితంగా వస్తున్నారు ఇక్కడ చూడడానికి. ఎందుకంటే ఈ మాడగడలో ఉన్నటువంటి మేఘాల కొండ మీద నుంచి, అంటే మనుషుల పైనుంటే కాళ్ళ కింద మేఘాలు తేలియాడతాయి. కొండల మధ్యలో నుంచి లేలేత కిరణాలతో సూర్యుడు వస్తున్నటువంటి సుందరమైన దృశ్యాన్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారు ఎంతో మంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు, ఉదయాన్నే ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్లకు పైనే నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది మాడగడ చేరుకుంటున్నారు. నేను కూడా అరకు నుంచి 7 కిలోమీటర్ల జర్నీ చేసి మొత్తానికైతే మాడగడ చేరుకున్నా. ఇక్కడ ఆ మేఘాల కొండని, అందమైనటువంటి పాల సముద్రం లాంటి మేఘాలని, అదే విధంగా లేలేత సూర్యకిరణాల్ని నేను మీ అందరికీ చూపిస్తా. వెళ్దాం రండి. మాడగడలోని
మాడగడలోని మేఘాలకొండ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మేఘాలు వస్తాయి, అటు కాళ్ళ కింద మేఘాలు కనిపిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూడాలనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కోరిక. తెల్లవారుజామున 4 గంటలకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో రెడీగా పెట్టుకుని, అంటే సూర్యుడు వస్తాడు, సూర్యుడు వచ్చిన వెంటనే మేఘాలు వస్తాయి, ఆ మేఘాలను చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక ఫీల్. అయితే కొంత మబ్బులు ఉండడం వల్ల ఈ రోజు అనుకున్నంతగా మేఘాలు అయితే రాలేదు. అయితే మరికొంతసేపు ఉంటే బాగుంటది, ఇంకా కొంతసేపు చూద్దాం అనే వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇగో వీళ్ళు కనిపిస్తున్న వాళ్ళు కూడా దానికోసమే. ఎందుకంటే మేఘాలు వస్తాయి, ఆ మేఘాలని ఫొటోస్ తీయాలి, విజువల్స్ తీయాలి, సెల్ఫీల్లో తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేఘాలు అనుకున్న విధంగా రాకపోవడం, కనిపించకపోవడంతో మొత్తము ఫ్యామిలీస్ అన్ని ప్రస్తుతం అయితే ఆ గిరిజనులు ఇక్కడ ట్రైబల్స్ ఏ విధంగా అయితే రెడీ అవుతారో, సో నేను కూడా రెడీ అయ్యాను కదా, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి, ఒక మెమరీగా మిగిల్చిపోవాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఫ్యామిలీ అందరూ కూడా ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, టూర్లు వెళ్తూ ఉంటారు. ఉన్న ఆ క్షణాన్ని, ఇక్కడికి వచ్చిన దాన్ని గుర్తుంచుకోవాలనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి ఆ గిరిజన ట్రెడిషన్లో రెడీ అయ్యారు. ఇప్పటిదాకా ఎదురు చూశారు. అంటే ఇక్కడ మేఘాల కొండ ఉన్నట్లు మీకు తెలుసా? ఎవరైనా చెప్పారా? ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? వచ్చిన తర్వాత అంటే మేఘాలు ఎంత కొంత ఉన్నాయి, డిసప్పాయింట్ అయ్యారా, లేకపోతే ఏం చెప్తారు? చూసినంత వరకు ఎలా అనిపించింది? ఇక్కడ మేఘాలు మేము వచ్చేటప్పటికి అంత ఇప్పుడు ఉన్నట్టు లేవు. కాకపోతే ఇక్కడ మేము డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న కల్చరల్ యాక్టివిటీలో పాల్గొనడానికని కొద్దిగా ఉత్సాహంతో ఉన్నాం. కావున అది లేకపోయినా మన కల్చరల్ యాక్టివిటీ ఉండడం వల్ల దానివల్ల మనకు కొద్దిగా అడ్వాంటేజ్ గా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇలా రెడీ అయ్యి మొత్తం అందరూ కూడా ఇలా చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, పిల్లలతో, పెద్దవాళ్ళతో చూస్తున్న అందరితోనూ నిజంగా ఇక్కడికి వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మేము మార్నింగ్ 5:30కి వచ్చాము. యాక్చువల్గా వ్యూ అయితే కొంచెం ఉండింది, కాదే ఎస్టర్డే ఇంకా బాగుండిందంట. వ్యూ అంతగా లేకపోయినా సరే రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉండడం వలన ఎంజాయ్ చేయడానికి ఉంది. ఫ్యామిలీతో వచ్చి కూడా వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, చూసిన తర్వాత మీ వాళ్ళతో ముందు డిస్కస్ చేసుకున్నారా ఇలా రెడీ అవుదాం మనం కూడా సరదాగా వీళ్ళతో పాటు డాన్స్లు చేద్దాం? అవునవును, ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా రెడీ అయితే బాగుంటది, ఫ్యామిలీ అంతా కలిసి ట్రెడిషన్ లోనే. కాలం చూస్తున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళందరినీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ఫ్రెండ్స్ అందరినీ, అది ఇలా రెడీ అవుతారు, ఒక్కొక్కళ్ళు ఈ ఫేస్ కి నిన్ను బొట్లు పెట్టుకుంటారు, ఇంత ట్రెడిషనల్ గా, అంటే ట్రైబల్ ట్రెడిషనల్ గా రెడీ ఇప్పుడు అనుకున్నారు అసలు మీరు? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళు నేను ఈ విధంగా కల్చర్ బాగుంది, ఆదివాసీ కల్చర్ బాగుంది, మీరు రెడీ అవ్వండి అంటే కొద్దిగా మొహమాటం ఫీల్ అయ్యారు. కానీ వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యేసరికి ఎలాగ మనకి కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఈ కల్చర్ చాలా అట్రాక్ట్ చేసింది. అందువల్ల ఇమీడియట్ గా మొత్తం పెద్ద చిన్న తేడా లేకుండా యాక్చువల్ మేము కూడా చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము పంచి కట్టుకోలేదు మీలాగా. అంటే ఇప్పుడు అంటే ఇంట్లో ఎప్పుడు బిజీగానే ఉంటారు, ఏదో ఒక చిన్న టైం దొరుకుతుంది, ఉన్న దానిలో మొత్తం అందరూ వచ్చారు కుటుంబ సభ్యులతో ఇలా స్పెషల్ గా రెడీ అయ్యి ఫొటోస్, వీడియోస్ చాలా వరకు అంటే లైఫ్ లో మిగిలిపోతూ ఉంటది కదా. మీకు చూస్తే ఇంత మందిని అసలు ఎక్కడో మారుమూల కొండల్లోకి వచ్చి చూసి ఎంజాయ్ అనిపించింది అసలు మీకు ఎప్పుడైనా ఇలా వస్తామని అనిపించింది సార్, కానీ వెళ్ళలేదు. మేము ఒడిస్సాలో ఉంటాం, అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్తుంటాం పిల్లలతో. ఇక్కడికి రావడం, ఇక్కడ ఇది వ్యూ డిసప్పాయింట్ చేసినప్పటికీ ఇక్కడికి వచ్చాక ఇలా రెడీ అవ్వడం చాలా హ్యాపీగా ఉందాం. ఇక్కడ అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడు చూస్తుంటారు. అంటే ఈ రోజు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఇట్లనే ఉంటుందా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? మేఘాలు రాకపోవడానికి చాలా తక్కువ వచ్చాయి, సూర్యుడు లేకపోవడమే కారణమా? నిన్న మొన్న చాలా బాగుంది అసలు. నిన్న మొన్న అయితే ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే వాళ్ళ ఆనందానికి అంతులు లేవు. ఈ రోజు ఎందుకు ఇలా ఉంది, ఇంత డిసప్పాయింట్ అవ్వడం కారణం ఏంటి? కొంచెం మబ్బులు ఉండడం వల్ల మేఘాలు కిందకి దిగలేదు, సన్ కూడా రావడం లేట్ అయింది ఈరోజు, అందువల్ల ఇలా ఉంది. లేకపోతే మాడగడ వ్యూ పాయింట్కి వచ్చిన వారు ఓన్లీ మేఘాలనే కాకుండా ఈ పాల సముద్రం లాంటి మేఘాలతో పాటు ఇక్కడున్న డింసా డ్యాన్స్ కానీ, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టూరిస్టులకి మెయిన్ వాళ్ళని బాగా ఆకట్టుకునేది ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్గా ఈ గిరిజనులు నన్ను రెడీ చేశారు కదా, అసలు ఎంత ఛార్జ్ చేస్తారు ఇలా రెడీ చేయడానికి మీకు సంబంధించి? అసలు అంటే వీళ్ళకి ఇదే లైఫ్ జీవనాధారమా? వాస్తవంగా అరకు ఒక సీజన్ ఫ్లవర్ లాంటిది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు వచ్చిన డబ్బులతో వీళ్ళు సంవత్సరం అంతా కూడా గడుపుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే 200 ఛార్జ్ చేస్తారు,
కానీ వీళ్ళు బిజినెస్ని బట్టి 100కి కూడా చేస్తారు. వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా తెల్లవారుజామునే 3:30కి లేచి ఒక కొండ కిందన ఉంటుంది మాడగడ అనే గ్రామం. ఆ కొండపైకి ఇవన్నీ కూడా బుర్ర మీద పెట్టుకొని తీసుకొని వచ్చి తెల్లవారుజామున ఇక్కడ అన్నీ పెట్టుకొని వచ్చిన టూరిస్టులకి వాళ్ళు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళ ట్రెడిషన్ ఏ విధంగా ఉంటుంది, అడ్డచీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని ముక్కులో కమ్మెలు కానీ బొట్టు కానీ వాళ్ళ ట్రెడిషన్ ఏ విధంగా ఉంటుందనేది ఆ విధంగా తయారు చేసి వాస్తవంగా చెప్పాలంటే టూరిస్టుల ఫేస్లో కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ గిరిజనులు. చెప్పాలంటే ఫేస్లో ఆనందమే కాదు, కనిపిస్తున్నటువంటిది కూడా నేను ఉన్నటువంటి లొకేషన్ చూడొచ్చు. అంటే చాలా ఒక ఎగ్జైటింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సూర్యుడు అనుకున్న టైం కంటే 5:30 కల్లా సూర్యుడు కనుక వస్తే ఆ సూర్యకిరణాలు పడిన తర్వాత మొత్తం అంతా వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మనకి మేఘాలు కొంతవరకు కనిపిస్తూనే ఉన్నాయి. కొంత అంటే ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో సూర్యుడు లేట్ అవ్వడం, చాలా వరకు మబ్బులు ఉండడం, ఈ మబ్బులు ఉన్నదానికి వీళ్ళు అనుకున్న విధంగా రాకపోవడంతో కొంత డిసప్పాయింట్ అయితే ఉంది. కానీ వీళ్ళు మొత్తం సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్న టీం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం అంతా? వైజాగ్ నుంచి వచ్చాం. ఎంజాయ్ చేస్తున్నాం బాగా. అలా మరి టైం పాస్ అవ్వట్లేదు. బాగుంది సార్, క్లైమేట్ చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. సో మేఘాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? సహజంగా అయితే వైజాగ్ లో కూడా చాలా కొండలు ఉన్నాయి, కానీ ఈ అట్మాస్ఫియర్ కనిపించదు కదా. ఈ అట్మాస్ఫియర్ కనిపించదు కానీ సార్, ఇంకా మేఘాలు చూస్తే ఇంకా చాలా అంతలా రైజ్ అనిపిస్తుంది. డ్రెస్ లో కూడా సెల్ఫీలకి ఫోటోలకి వాళ్ళు రెడీ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు. చిన్నపిల్లల్ని చూస్తే అంత క్యూట్ గా ఉన్నటువంటి వాళ్ళని కనుక మనం ఒకసారి చూడొచ్చు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ముఖ్యంగా చూస్తే వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి వాళ్ళ పిల్లల్ని రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఫొటోస్ లోను అంటే ఇంతటి మెమరీస్ మళ్ళీ రావు. ఆ మూమెంట్ అనేది మళ్ళీ ఎక్కడ కనిపించదు అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దానికన్నా మనం చూస్తే చాలా ట్రెండీగా వీళ్ళందరినీ చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉన్నారో. ఇక్కడ ఈ చిన్న పాపని చూస్తే ఏమి తెలియదు, బహుశా నేను పట్టుకుంటే ఏడుస్తుందేమో. హలో సో ఈ చిన్న పాప హలో ఎంజాయ్ చేస్తున్నావా మంచిగా? సో ఇంత చిన్న పిల్లల్ని క్యూట్ గా అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది? ఇలా హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది ఈ లొకేషన్ తో చూస్తే? బాగుంది, రీసెంట్ గా ఉంది. సో చూస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీల్ అయితే ఉంది. ఇక్కడ ఇలా ఉంటుంది అనుకున్నారు అసలు? చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ వెదర్ కానీ సన్ రైజ్ కానీ చాలా బాగుంది. సహజంగా ఇట్లాంటివన్నీ డార్జిలింగ్ అట్లాంటి లొకేషన్ లో చూస్తూ ఉంటాం, కానీ వీళ్ళు చూస్తున్నాం కదా. అంటే నేను కూడా వాళ్ళలో కలిసిపోయాను యాక్చువల్గా. ఇక్కడ గిరిజనులకు సంబంధించి ఆ ట్రైబల్ ట్రెడిషన్ ప్రకారం వీళ్ళంతా కూడా రెడీ అయ్యి అంటే ఇన్స్టా దద్దరిల్లు పోవాలా లేకపోతే ఫేస్బుక్ వాట్సాప్ వీటన్నిటిలో షేరింగ్ మొత్తం అంతా ఒక స్టోరీ మాత్రమే. చూస్తుంటే మొత్తం అంతా అంటే మేము 1 month నుంచి బాగా ఫుల్ ప్రెషర్ లో ఉన్నాం సార్. మైండ్ మొత్తం ఫుల్ రిలాక్స్గా ఉంది మాకు. ఇక్కడైతే చూసారంతా మేము గుంటూరు, విజయవాడ, ఏలూరు, ఏపీ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నది చూడొచ్చు. ఇంకా చాలా మంది అంటే పెద్దవాళ్ళనే ఇప్పటి వరకు నేను చూపించాను. చాలా మంది పిల్లలు వీళ్ళందరూ కూడా క్యూట్ గా రెడీ అయిన ఫ్యామిలీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా నేను మరొకసారి చూపిస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరినీ రెడీ చేసిన దానికి సంబంధించి అయితే చూపిస్తాను. కానీ అంటే ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఎట్లాంటి పొల్యూషన్ లేదు. నేను అంటే వైజాగ్ నుంచి మేము వచ్చాం. సహజంగా అయితే ప్రతిరోజు ఈ టైంకి 1 గంట సేపు బయట తిరిగితే మొత్తం ఫేస్ అంతా ట్యాన్ అవడం ఒకటే కాదు, మొత్తం చూడడానికి కూడా మారిపోతుంది. కానీ ఇక్కడ పొల్యూషన్ ఏమీ లేకపోయేసరికి చాలా అంటే చాలా ఎలా రెడీ అయినటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళందరినీ చూడొచ్చు. చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్న పిల్లలు వెళ్ళి అందరూ క్యూట్ గా రెడీ అయినటువంటి పిల్లలు చూస్తుంటే ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? ఇలా రెడీ అవ్వ కదా, వీళ్ళు అనుకున్నావు ఇలా రెడీ అవుతా? లేదు, అనుకోలేదు. బాగుంది వేసుకున్నందుకు. సో మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికి షేరింగ్ ఇవన్నీ ఫొటోస్? కాదు, ఫ్యామిలీ మేము.
యా ఓకే, చూస్తున్నామ్మా మీ పిల్లల్ని ఇలా రెడీ చేసి పెట్టారు కదా, ఏమనిపిస్తుందండి, ఏం చెప్తారు? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. సో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు సహజంగా, అటు నార్త్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ చూస్తుంటారు, కానీ అరకు లాంటి ప్లేస్ లో ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒక సూర్యకిరణాలు వచ్చే సన్ రైజ్ ఉండడం, దాంతో పాటుగా ఎక్కడ చూసినా ఈ లొకేషన్ మొత్తం అంతా కూడా మేఘాలు వస్తున్నటువంటిది అయితే మనం చూసాం కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు ముచ్చటగా రెడీ చేస్తే వాటితో ఫోటోలు దిగుతున్నటువంటిది అయితే చూస్తున్నాం. ఏం చెప్తారు మొత్తం అట్మాస్ఫియర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఫీలింగ్? ఆంధ్ర ఊటీ లా ఉంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది ప్రదేశం, మళ్ళా రావాలనిపిస్తుంది. అంటే బాగా జనవరి ఫిబ్రవరి. అసలు ఇక్కడ ఇలా ఉంటుందని తెలుసా మీకు? ఇంత ఉంటుంది అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ప్రతిదీ ఇక్కడ దొరకనదంటూ ఏది లేదనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే ఇంత మారుమూల ప్రదేశంలో, మారుమూల ప్రాంతంలో వచ్చి రెడీ అవ్వడం ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక జీవనాధారం, అంటే ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి ఒక జీవనాధారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కడికెక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి మూమెంట్ ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఎంజాయ్మెంట్ ని కూడా మనమైతే క్యాప్చర్ చేసి, ముఖ్యంగా అటు బిగ్ టీవీ చూస్తున్నటువంటి అనేక మంది అంటే టూరిజం లవర్లకి వాళ్ళందరికీ కూడా దీన్ని చూపించాలనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చూస్తున్నాం కదా. అంటే ఇంత చిన్న వాటిని తయారు చేస్తున్నటువంటి వాటిలో కూడా వాళ్ళకి జీవనాధారం, దీన్ని ట్రై చేసి దీన్ని పట్టుకుని అలా చేయడం కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోపక్క చూద్దాం, అసలు ఇక్కడ ఈ రెడీ అవడం ఒకటే కాదు, అక్కడ ఊయలు ఊగుతూ ప్రతి ఒక్కరు, అంటే ఇవన్నీ ఈ మూమెంట్స్ అన్ని చాలా మందికి దొరకని వాటిని వచ్చినటువంటి ప్లేసెస్ లో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఆ క్షణాన్ని ఆస్వాదించాలనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతి మూమెంట్ లో కూడా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆ హ్యాపీనెస్ ను, ఆ ఎంజాయ్మెంట్ ని కనుక చూస్తే చాలా అంటే చాలా ప్రతి ఒక్కరిలో ఒక తెలియని అనుభూతి, ఆనందం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం మాడగడ, అరకు ప్రాంతం, మాడగడ, ఈ మొత్తం అంతా కూడా చాలా ఆహ్లాదమైనటువంటి ప్లేస్, ఎంతో సుందరమైనది, ప్రకృతి అందాలు మాటలు వర్ణించడానికి కూడా మాటలు రానటువంటి ఆ సుందరమైనటువంటి ప్లేస్ కావడంతో ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఆ మూమెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మాక్సిమం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ట్రెడిషనల్ గా, అంటే ట్రైబల్ ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి. ఆ రెడీ అయిన తర్వాత ఇప్పుడంతా సోషల్ మీడియాలో ప్రతిదీ పోస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాక్సిమం రెడీ అవ్వడం, వాళ్ళ ట్రెడిషనల్ గా వాళ్ళ డ్రెస్సెస్ రెడీ చేసుకోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఒకటే సందడి, ప్రతి ఒక్క మొబైల్ వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్క మొబైల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో మెమరీస్ ని మనం చూస్తున్నాం కదా, ఎన్నో మెమరీస్ ని క్యాప్చర్ చేయడం ఒకటే కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫీల్ కూడా వీళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. చిన్న మూమెంట్స్ అన్నింటినీ కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్నటువంటి సమయం మొత్తం అంతా కూడా, ఎందుకంటే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు, ఆ గంటల ప్రయాణం, రోజుల ప్రయాణం కూడా చేస్తూ వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆ చిన్న క్షణాన్ని ఎంజాయ్ చేయడం అనేది ఏమనిపిస్తుంది? ఇంత దూరం వచ్చారు, ఇలా చేస్తే హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చాము, 36 years నుంచి వద్దాం అనుకుంటున్నా, రాలేకపోయాం. చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఉంది. ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఇంట్లో వంట చేయడము, ఉద్యోగాలకు వెళ్ళడం, ఆ పని చేయండి, ఈ పని చేయండి, చిరాకులు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి అన్ని మర్చిపోయారా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో? చాలా హ్యాపీగా ఉందండి, అవన్నీ మర్చిపోయాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అంటే 2 days ఉన్నాం. వాళ్ళందరూ కూడా, అంటే మీరే పక్కన ఉన్నారు, అందరూ మిమ్మల్ని వదిలేసినట్టున్నారు పూర్తిగా వదిలేశారండి. ఎవరి ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు, అంతే. సో ఎవరి ఎంజాయ్మెంట్ లో ఇక వీళ్ళందరూ చూస్తున్నారు. ఇదంతా మామూలే, షాపింగ్ మాల్స్ షాపింగ్ చేయడానికి వెళ్తే వాళ్ళు అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తే మగాళ్ళు ఎలా వెయిట్ చేస్తారో అలా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. షాపింగ్ చేస్తున్న వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో వీళ్ళందరూ కూడా ఆ విధంగా రెడీ అవుతున్నారు, ట్రెడిషనల్ గా చూస్తున్నాం కదా. మరోపక్క దింసా డాన్సుల్లో కూడా, అంటే ఇక్కడ ఇంత ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఎవరికి వాళ్ళు మిస్ పక్క నుంచి సన్ రైజ్ ని చూడడం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మేఘాలను చూడడం, మేఘాలు కొండ దగ్గరికి వచ్చి మేఘాలను ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు
ట్రెడిషనల్ గా రెడీ అయ్యి దింసా డాన్సులతో అదరగొడుతున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఏ చిన్న మూమెంట్ ఉన్నా దేన్ని మిస్ కాకుండా ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసుకోవడంతో పాటుగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది, పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి ఆ క్షణాన్ని మర్చిపోకూడదు, ఆ హ్యాపీనెస్ ని వదులుకోకూడదు అనేది కనిపిస్తుంది. సో ఎంతో మనకి దూరంగా ఉన్నటువంటి కొండల్లోకి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అంటే ఆ ట్రైబల్ వాళ్ళు ఈ 4 నెలలే ఇంచుమించుగా చెప్పాలంటే పోడు భూమిలో వ్యవసాయం చేసుకునేటటువంటి ట్రైబల్స్ అందరూ కూడా కేవలం ఈ అటు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఈ చిన్న సమయాన్ని ఇక్కడికి వచ్చే టూరిస్టులందరితో కూడా వచ్చే వాళ్ళు ఇచ్చే అంటే ఇక్కడ ట్రెడిషనల్ గా రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, నన్ను గుర్రం మీద నుంచి కౌబాయ్ షూట్ చేస్తున్న ఆ సీన్ ని, అంటే ఈ ప్రతి మూమెంట్ ని వీళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడానికే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతి ఒక్కటి కూడా. సో దీన్ని ఇంతటి అద్భుతమైనటువంటి ప్లేస్ ని ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ని మిస్ అవ్వకూడదు, దాన్ని చూపించాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే ఎంజాయ్ చేయడానికి ఎంతో దూరం వెళ్ళవసరం. సహజంగా ఇట్లాంటి ప్లేసెస్ చూడాలి అంటే అటు ఊటీ వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు, లేకపోతే అటు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. కానీ అవన్నీ అంటే ఈ సమయంలో సిమ్లా వెళ్దాం, లేకపోతే అటు డార్జిలింగ్ వెళ్దాం, ఇట్లాంటి ప్లేసెస్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రాలో ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో ఎంతో అందమైనటువంటి చాలా సుందరమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్న తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. సో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్ చేయడానికి కానీ ఎక్కడ అవధులు లేవు, ఎక్కడా కూడా ఆలోచనే లేకుండా వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్ అయితే మనం చూడొచ్చు. సో ఒక్కొక్కరిలోనూ ఒక ఎక్సైట్మెంట్ అనేది కనిపిస్తుంది. రెడీ అయిన తర్వాత వాళ్ళు ఫొటోస్ తీసుకోవడంతో పాటుగా మొత్తము అదే డ్రెస్ లో ఈ రోజంతా గడిపేయడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నటువంటి విజువల్లో కూడా చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే కనిపిస్తుంది కదా నా వెనుక ఉన్నటువంటి ఈ లోయకు సంబంధించి ఇది మేఘాల కొండ, ఈ మాడగడలో ఉన్నటువంటిది. ఈ మేఘాల కొండను చూడడానికి కొన్ని వేల మంది 4 గంటలకి రెడీ అయ్యారు, ఇక్కడికి వచ్చారు, ప్రకృతి అందాన్ని సోయగాన్ని చూశారు, ఆనందించడంతో పాటుగా ఇక్కడ ట్రెడిషనల్ గా అంటే ఈ ట్రైబల్ ట్రెడిషన్ ప్రకారం నేను రెడీ అయినట్లుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లవ్లీహుడ్ కోసం జీవనాధారంగా ఉన్నటువంటి దానికోసం కొంత వీళ్ళ వైపు టూరిస్టులుగా కొంత డబ్బులు వాళ్ళకి హెల్ప్ చేసినట్లుగా వాళ్ళు చేసినటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే మాడగడ ఈ మేఘాల కొండ అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. ప్రతిరోజు వస్తుంది. కొంతవరకు అంటే ఈ మేఘాల కొండకు సంబంధించి మబ్బులు కనుక ఉంటే కొంతవరకు తక్కువగా కనిపిస్తుంది, లేకపోతే ఒక పాల సముద్రాన్ని తలపించేటువంటి అంత అద్భుతంగా ఈ మేఘాల కొండ ఉంటుంది. ఇక్కడ అనేక మందికి జీవనాధారంతో పాటుగా మొత్తం ఇది టూరిస్ట్ గా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ సౌకర్యాల కల్పన కనుక చేస్తే ఎంతో మంది గిరిజనులకి జీవనోపాధితో పాటుగా ఎంతో మంది అనేక ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికో నార్త్ ఇండియాతో పాటుగా అటు విదేశాలకు వెళ్ళి టూరిజం చూసేటువంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అరకు అదేవిధంగా సమీపంలో ఉన్న మాడగడ ఇతర వాటర్ ఫాల్స్ అన్నింటినీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అరకు ప్రాంతము అదేవిధంగా మాడగడ మేఘాల కొండ అనేది ఈ 4 నెలలు ఒక అద్భుతమనే చెప్పాలి. ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ అరకు వచ్చినటువంటి వాళ్ళు మాడగడ రండి, ఈ మేఘాల కొండను చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దింసా డాన్సులు ఎంజాయ్ చేయండి, అదే ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్ లో అందరూ రెడీ అవ్వండి, చూసి ఎంజాయ్ చేసి ఒక మెమరీగా గుర్తుపెట్టుకుని తిరిగి మళ్ళీ మీ లైఫ్ ని లీడ్ చేయడానికి సంతోషంతో వెనక్కి వెళ్ళండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మాడగడ ఈ మేఘాల కొండను చూపించే ప్రయత్నంలో భాగంగా బిగ్ టీవీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ అందరినీ కూడా కళ్ళకి కట్టినట్లుగా మీకు చూపించే ప్రయత్నం చేశాం.
ఫిబ్రవరి వరకు ఎక్కడ చూసినా కూడా పర్యాటకుల సందడే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను అరకు సమీపంలో ఉన్నటువంటి మాడగడలో ఉన్నా. ఇక్కడ మేఘాల కొండ ఉండడంతో అనేక ప్రాంతాల నుంచి అరకు చూడడానికి వచ్చినటువంటి మొత్తం టూరిస్టులందరూ కూడా ఈ మాడగడలో ఉన్నటువంటి ఈ మేఘాల కొండను చూడడానికి వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే దింసా డాన్సులతో పాటుగా ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నటువంటి మనం ఒకసారి విజువల్లో చూస్తే వీళ్ళందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ చూస్తుంటే నిజంగా అయితే వెళ్ళి ఈ విధంగా ఎక్కడ కూడా ఇంట్లో కూడా రెడీ అవ్వరు. పెళ్లిళ్ళకో ఫంక్షన్లకో లేకపోతే పండుగలకు కూడా ఇలా రెడీ అవ్వరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆ గిరిజనుల సాంప్రదాయమైనటువంటి ఆ డ్రెస్సెస్ వేసుకుని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి ఫేసుల్లో అసలు ఆ చిరునవ్వులు ఎలా చిందిస్తుందో మనం చూడొచ్చు. ఒక హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్. ఇక్కడికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇక్కడ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి ఆ డ్రెస్సెస్ ని వీళ్ళకి వేస్తూ చాలా అంటే వచ్చిన తర్వాత ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆ మెమరీని క్యాప్చర్ చేయడానికి అందరి చేతుల్లోనూ ఇప్పుడు సెల్ ఫోన్లు ఉండడంతో రెడీ అవడం టక్మని ఇక్కడ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నటువంటి చూస్తున్నాం కదా. ఇన్ని రకాల శారీస్ ను లోకల్ గా ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ముందుగా రెడీ చేసుకుని మంచి మంచి శారీస్ తో పాటు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ముక్కుకి అదేవిధంగా చెవులకి బంగారు రంగులో ఉన్నటువంటి చాలా చిన్నవి ఇవి. వీటన్నింటినీ రెడీ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని రెడీ చేసి పెట్టి అంటే వీళ్ళకి టూరిజం ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో ఈ 3-4 నెలలే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులకు జీవనాధారం. అదే వీళ్ళని పూర్తిగా రెడీ చేస్తున్నటువంటిదంతా మనమైతే వీళ్ళని చూడొచ్చు. ఏమనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చి రాగానే అసలు ఇలా ఉంటుంది, ఇలా రెడీ అవ్వచ్చు అనుకున్నారా? ఒకసారి చూడంగానే ఏమనిపించింది? లేదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది, డిఫరెంట్ గా. అసలు అనుకోలేదు ఇలాగా. చాలా బాగుంది. ఇంతమంది జనాల్లో ఒక్కసారికి అంటే మీ ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీరే రెడీ అయ్యి వస్తుంటారు. ఇక్కడ ట్రెడిషనల్ గా రెడీ అయ్యేసరికి ఏమనిపిస్తుంది? ముక్కరు చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. మనకు కూడా అలా రెడీ అయితే బాగుంటది, ఒకసారి ఎంజాయ్ చేద్దామని అనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడీ చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మీరు రెడీ అవుతున్నారు, మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా రెడీ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది మొత్తం అంతా చూస్తూ ఇలా రెడీ అవుతూ? అంటే లైఫ్ లో ఒక మెమరీ కదా. అంటే ఇంత దూరం వచ్చినందుకు ఒక చిన్న మెమరీ అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఒక చాలా స్ట్రెయిన్ అయ్యి వచ్చాం, సో ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది అంతే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే జర్నీ చేసుకుంటూ వచ్చారు కదా. ఇక్కడికి వచ్చి చాలా దూరం నడుచుకుంటూ కూడా వచ్చారు. వచ్చి పైకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ నడుస్తున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద వేలో డ్రాప్ అయిపోతాం అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత బాగానే వచ్చాము. లైక్ డ్రాప్ అవ్వకుండా ఉంటే మంచిదైంది అని చెప్పి అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం బాగా. ట్రెడిషనల్ గా రెడీ అవడం మా ఫ్యామిలీ చాలా వింతగా కనిపిస్తున్నాం. చాలా బాగుంది, మెమరీ చాలా బాగుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీల్ ఇక్కడ కనిపిస్తుంది. చూస్తుంటే ఇక్కడ ఒక క్యూట్ అమ్మాయిల వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారో, వాళ్ళ వెనకున్నటువంటి వాళ్ళు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ టీచ్ చేస్తూ. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు ఈ విధంగా టీచ్ చేయడానికి ఉండదు. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ మూమెంట్స్ ని కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్కరు వచ్చేటప్పుడు చుడిదార్లోనూ డిఫరెంట్ డ్రెస్సెస్ లో ఉన్నటువంటి వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ చిన్న క్యూట్ పాప ఎట్లా నవ్వుతుందో. నువ్వు ఇలా అనుకున్నావు ఇలా రెడీ అవుతావని? ఎలా ఉంది నీకు? ఏమనిపిస్తుంది? సెల్లో చూసుకున్నావు నువ్వు? సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి ఇంత మందిలో చాలా డిఫరెంట్ గా రెడీ అయితే ట్రెడిషనల్ గా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ట్రెడిషనల్ ఏమనిపిస్తుంది? మొక్కరా ఎప్పుడు ఇన్ని బొట్లు పెట్టుకున్నావా? నీ స్టిక్కర్స్ పెట్టుకోవడం అంటే చాలా డిఫరెంట్ గా కొత్త ఫీల్ వస్తుంది. అంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళతో వచ్చినటువంటి ఆ పెద్ద ఆయన అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డాన్సులు వేస్తూ వీళ్ళందరినీ ఒక ఊపు తీసుకొస్తూ అలా చూస్తున్నాం కదా. అంటే ట్రెడిషనల్ గా ఒక ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వచ్చిన గడిపే పర్యాటకులుగా వచ్చినడమే కాదు, ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ అయితే మనం చూడవచ్చు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చాలా అందంగా రెడీ అవడానికి ట్రై చేస్తున్నారు. ఒక చిన్న ఫోటో, చిన్న మెమరీ వాళ్ళ లైఫ్ లో గుర్తుండిపోతుంది. క్యాప్చర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ పర్సన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ మరొక ఫ్యామిలీ మెంబర్సా, వీళ్ళ ఫ్రెండ్సా, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలియదు, కానీ వీళ్ళందరూ రెడీ అవుతున్నటువంటి ఒక టీమ్ చాలా అందంగా ట్రెడిషనల్ గా ఎక్కడ మిస్ కాకుండా ఆ ఫ్లేవర్ అనేది మిస్ కాకుండా రెడీ అవుతున్నటువంటిది మనమైతే విజువల్ లో కూడా చూడొచ్చు. ఒక్కొక్కరు అంటే ఇప్పటికే వాళ్ళు రెడీ అవడం, సెల్ఫీస్
ఎన్నో ఫొటోస్ తీసుకోవడం చూస్తూ ఉంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంచుమించుగా తెల్లవారుజామున 4 గంటల నుంచే వీళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫొటోస్ తీసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ ముఖ్య గిరిజనులకు సంబంధించినటువంటి ఈ ట్రైబల్ డ్రెస్సులో రెడీ అయ్యి నిజంగా రెడీ చేస్తున్నటువంటి స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆ ఫీల్ అనేది కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇది మొత్తం అంతా ఇలా రెడీ అవుతారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది ఫీల్? హ్యాపీగా ఉంది. ట్రెడిషన్ ఫాలో అవడం మాకు కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు అట్లా అట్లా అనుకున్నారా ఇలా రెడీ అవ్వచ్చు, ఇలా ఉంటుందని అనుకున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాం అండి, చాలా బాగుంది, ఇది వెరైటీ. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇలా రెడీ అయిపోయారు కదా. చూసి అంటే మీరు వచ్చింది మేఘాల కొండని, మేఘాలు చూడాలనుకున్నారు, దాన్ని మర్చిపోయారా పూర్తిగా? సో ఎక్సైటెడ్. అండ్ మనం ఈ సీజన్ లో కూడా రావడం చాలా అదృష్టం అనుకోవాలి మన పేరెంట్స్ తో. అండ్ వీళ్ళ కష్టం కూడా చూస్తే మనకి మనం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలా ఈ ట్రెడిషన్ లో రెడీ అవ్వడం చాలా సో ఎక్సైటెడ్. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంత మంది కలిసి వచ్చారు, అందరూ రెడీ అయిపోయారు, అందరూ కలిసి ఫొటోస్ తీసుకున్నారు. అంటే మాటల్లో వర్ణించలో మీ హ్యాపీనెస్ ని చూస్తుంటే ఇంత మందిలో మీకు రెడీ అవుతున్నప్పుడు, వాళ్ళు రెడీ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అసలు ఈ కల్చర్ అనేది మనకి అటువైపు సిటీస్ లో దొరకదు. సో ఇక్కడికి వచ్చి మనం ఇలా రెడీ అయ్యి ఇలా ఫొటోస్ తీసుకుంటే మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో అవి చెప్పలేం మాటల్లో. అంటే ఎప్పుడైనా ఇన్ని రకాలుగా లేదు బొట్లు పెట్టడం, స్టిక్కర్స్ పెట్టడం ఇప్పుడు ఉందా అసలు? లేదు ఇదే ఫస్ట్ టైం. అందుకే చాలా ఎక్సైటెడ్ గా ఉంది మాకు. మేమే కాదు, యూత్ అందరూ వచ్చి ఇక్కడ అందరికి పార్టిసిపేట్ చేయాలని, ఇలాగే రెడీ అయ్యి మంచి ఫొటోస్ దిగాలని కోరుకుంటున్నాం. సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఉన్నారు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత అందంగా రెడీ అయ్యారు. ఒక్కొక్కరు చూడడానికి మాత్రమే అంటే చూసే ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ ఇంత ట్రెండీగా ఇంత ఇక్కడ ట్రెడిషన్ గా ఫాలో అవుతున్నారు. ఏంటి ఫీలింగ్ మీ వాళ్ళందరం చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. అంటే డైలీ ఇలా రెడీ అవ్వం కదా, వీళ్ళ స్టైల్లో రెడీ అవ్వడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ కలిసి? కాకినాడ. సో మనమైతే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని, ఇక్కడ ఉన్నటువంటి సందడిని. మేఘాల కొండకు వస్తే అంటే కొంత మబ్బులు ఉండడం వల్ల అనుకున్న విధంగా మేఘాలు రాకపోవడంతో కొంత ఒక విధంగా వీళ్ళంతా నిరుత్సాహంగా ఉన్నారు. ఆ మేఘాలకు సంబంధించి కూడా నేను మరొకసారి చూపిస్తాను. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ ఇంత ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నటువంటి వీళ్ళు ఇక్కడ గిరిజన సాంప్రదాయంలో చేసే దింసా డాన్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రెడీ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది గిరిజనులతో కలిసి కాలు కదుపుతూ డాన్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు దింసా డాన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి స్టైల్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను రండి. మాడగడలో మేఘాల కొండను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది ఎలా ఉందో ఒకసారి విజువల్లో చూడొచ్చు మనం. ఇక్కడ దింసా డాన్స్ అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అరకు చుట్టుపక్కల ఎక్కడైనా సరే దింసా డాన్స్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దింసా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఇక ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా చూస్తే దింసా డాన్స్ చేసేటప్పుడు కూడా సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేవతకి ముందుగా వాళ్ళు మొక్కిని ఆ దేవత చుట్టూ డాన్స్ చేస్తున్నట్లయితే మనము విజువల్ లో కూడా చూడొచ్చు. డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఆ రిథమ్, డప్పులు కొట్టేది కూడా చాలా రిథమిక్ గా ఉంటుంది. ఎంతసేపు వీళ్ళు ఆ డాన్స్ చేసిన ఆ డాన్స్ కి అనుగుణంగా ఆ ఒకే రిథమ్ ని కంటిన్యూగా వీళ్ళైతే డప్పులు కొడుతున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అంటే ఆ సౌండ్స్ కి ఎవరికైనా సరే ఒక తెలియనటువంటి ఒక ఊపు వస్తూ ఉంటది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళందరూ చాలా సేపటి నుంచి దింసా డాన్స్ ఆడుతున్నటువంటిది అయితే చూస్తుంటే అక్కడ బయటకు వచ్చి
డాన్స్ చూస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే మిగిలినటువంటి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. సెల్ఫీలు తీస్తున్నారు, దాంతో వీడియోస్ తీస్తున్నారు, రికార్డ్ చేసి ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. దీంతో పాటు కొంతసేపు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో ఒక తెలియని మూమెంట్ రావడంతో వాళ్ళు కూడా వచ్చి డాన్సులు చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక చిరునవ్వు ఉంది ప్రతి ఒక్కరిలోనూ. ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దింసా డాన్స్ లో చాలా రకాలు డిఫరెంట్ గా వీళ్ళైతే డాన్సులు చేయొచ్చు. అంటే ఇది నవంబర్ నుంచి అటు ఫిబ్రవరి వరకు దాదాపుగా 4 నెలల పాటు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మొత్తం అంతా కూడా. అంటే ఎంత ఎండన్నా కూడా ఈ కొండల్లో చల్లదనం ఉండడంతో ఉదయం తెల్లవారుజాము నుంచే అనేక మంది దాదాపుగా 4 గంటలకి అరకులో బయలుదేరి ఇక్కడికైతే అంటే మనగా చేరుకోవడం. ఇక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేఘాల కొండను చూడడం, మేఘాలు వస్తున్నటువంటి వాటిని ఆస్వాదించడంతో పాటుగా దింసా డాన్స్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్ లో కనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తెలియని హ్యాపీనెస్. ఏమనిపిస్తుంది ఇలా డాన్స్ చేస్తా? చాలా సేపు డాన్స్ చేస్తున్నా, కొత్తగా ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అందుకే ఇమిడియట్ చేస్తూ డాన్స్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? అసలు ఇలా ఉంటుంది అనుకున్నారా? అనుకోలేదు. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చాము. మా ప్లాన్ ఏంటంటే వంజంగి వెళ్ళాలనుకున్నాము, బట్ అనుకోకుండా కొత్త ప్లేస్ గురించి అరకులో ఒక అతను గైడ్ చేశాడు, అందుకొరకే ఇక్కడికి వచ్చాము. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనమైతే చూస్తున్నాం. హ్యాపీగా దింసా డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తూ వాళ్ళలో ఒక తెలియని మూమెంట్, ప్రతి టీమ్ లో కూడా ఒక తెలియని మూమెంట్ అనేది ఇక్కడ పక్కాగా కనిపిస్తుంది. చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది అలా డాన్స్ చేస్తుంటే? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎంజాయ్మెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది. అంతా కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్, అరగంట మంచి కల్చర్ సూపర్ గా ఉంది అంతా. నేను కూడా వీళ్ళతో అంటే మాట్లాడిస్తూనే వీళ్ళతో నేను కూడా ఒక స్టెప్ కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. వీళ్ళు చేస్తున్నటువంటి డాన్స్ కి సంబంధించి కూడా చాలా హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అనేది ఇలా చూస్తూ ఉంటేనే ప్రతి ఒక్కరిలోనూ ఒక మూమెంట్. డాన్స్ చేసేటప్పుడే కాదు, డాన్స్ చేస్తూ కూడా ఒక తెలియని ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా ఒక ఎక్సైట్మెంట్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎంతెంతో దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక వీళ్ళందరిలో కూడా క్యూట్నెస్ అయితే కనిపిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే చాలా హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి డాన్స్ కి సంబంధించి కూడా. అంటే ఈ దింసాకి సంబంధించి చేస్తున్నటువంటిది ఎలా ఉంది? మనతో కలిసి డాన్స్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది, చూడడానికి కొత్తగా వైబిస్తుంది. అరకు కల్చర్ బాగా కనిపిస్తుంది ఇక్కడ మాకు. అంతా కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతా బాగుంది. చాలా మంది చూస్తున్నారు. అసలు చూస్తున్నటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఎట్లా ఉన్నాయి అనేది ఎలా ఉందండి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా? సూపర్ బాగుంది. అసలు ఇక్కడ ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్కడ కొండలు మారుమూల? అస్సలు చేయలేదు. మా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం తెలుసుకొని దీని గురించి. ఇక్కడికి వచ్చి పిల్లల్ని కూడా వీళ్ళని చూసి పిల్లలు మా వాళ్ళే రెడీ చేసి లోపలికి పంపించాం. ఏమనిపిస్తుంది అందరికి? అది మీరు వెళ్ళి మీ ముగ్గురు డాన్స్ చేశారు కదా, ఎలా ఏమనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీగా, ఇంకా కొత్తగా ఉంది. నీకేమనిపిస్తుంది చూస్తుంటే? సో ఒక్కొక్కరిది ఒక్కొక్క చాలా అంటే చాలా డిఫరెంట్ గా వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది ఫీలింగ్స్ అయితే చూస్తున్నాం. చాలా ట్రెడిషనల్ గా ట్రెండీగా ఇక్కడ రెడీ అయ్యి వచ్చారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? చాలా బాగుంది ఇక్కడ, వేరే కొత్తగా. ఇంత మారుమూల ప్లేస్లకి కొండల్లో చాలా దూరం దాటుకుని వచ్చారు కదా, అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఇదంతా ఎన్విరాన్మెంట్ వల్ల చాలా బాగుంది. ఇలా రెడీ అయితే ఏమనిపించింది అసలు? ఇక్కడ కలిసిపోయినట్టుంది. ఇంకా చాలా అంటే చాలా మనం చూస్తున్నాం దింసా డాన్స్ లో ఆ ఎంజాయ్మెంట్ వేరు. వస్తున్నటువంటి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి పర్యాటకులుగా వస్తున్నారు. ఇప్పటి వరకు అరకు మాత్రమే తెలుసు, కానీ మాడగడ వస్తే ఇక్కడ ఖచ్చితంగా మేఘాలకొండ ఉంటుంది, దింసా డాన్సులు ఉంటాయి, డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనేది తెలియడంతో నిద్రలు కూడా మానుకుని 4 గంటల నుంచి జర్నీలు కంటిన్యూ చేస్తూ అటు అరక నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాడగడ కొండల్లోకి వచ్చి మేఘాలకొండతో ఎంజాయ్ చేయడంతో పాటుగా డాన్స్లు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తున్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా మొత్తం ఫోటోలు, సెల్ఫీలతో, వీడియోలతో మొత్తం రీల్స్ చేస్తూ దద్దరిల్ల కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే
వస్తే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మాడగడకు సంబంధించి ఈ మేఘాలకొండ ఇవాళ అనుకున్న విధంగా మేఘాలు వచ్చినట్టు పొజిషన్ అయితే కనిపించట్లేదు. చాలాసేపు వెయిట్ చేశారు. మేము ఇక్కడ సన్ రైజ్ చూడడానికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూడాలని మేము మీకు సజెషన్స్ ఇస్తున్నాము. ఇలా ఉంటుందని అనుకున్నాం కానీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని అనుకోలేదు. కానీ ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇక్కడ కల్చర్ అండి ఇది. సో ఇక్కడ వచ్చి ఇలా డ్రెస్సింగ్ చేసుకొని వాళ్ళలో కలిసిపోవాలి. అలా వాళ్ళతో డాన్స్ వేస్తూ ఫొటోస్ తీసుకుంటాం. సో ఇది ఒక మెమరీగా ఉంటుంది మీ లైఫ్లో ఎప్పుడు ఇక్కడ అరకు విజిట్ చేసినప్పుడు. అరకు అందాలు ప్రకృతి రమణీయత మాత్రమే కాదు, గిరిజనులు సాంప్రదాయ వేషాధరణ, కట్టు బొట్టు ఆకట్టుకుంటున్నాయి. దింసా డాన్సులతో కాలు కదుపుతూ అందరితో కలిసిపోతూ చేస్తున్న గిరిజన సంప్రదాయ దింసా నృత్యాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇంతటి అమోఘమైన వాతావరణంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి అనుకుంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ శీతాకాలంలో అరకు వెళ్లిన వాళ్ళు ఖచ్చితంగా ఓసారి లోయకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాలకొండకు వెళ్ళిరండి. ఒక కొత్త అనుభవాన్ని చూసాం కదా అరకు సమీపంలోని మాడగడ మేఘాలకొండ దింసా డాన్సులు, పర్యాటకుల సందడి. ఎవరైనా సరే అరకు వస్తే ఖచ్చితంగా మాడగడ ఆ మేఘాలకొండకు ఒకసారి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయాలన్నింటినీ చూడండి, వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇక్కడ నుంచి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అరకు, అల్లూరు జిల్లా. For more videos like this, subscribe Big TV channel.